66 అబద్ధాలు. ఒకసారి మనం అందరం ఆలోచించాలి. 6 గ్యారంటీలు, 66 అబద్ధాలు. ఈ గ్యారంటీలు కూడా మన దగ్గర నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు వీళ్ళందరూ తీసుకొచ్చి మన తుక్కుగూడ మున్సిపాలిటీలో ఈ హామీలు ఇవ్వడం జరిగింది. ఏమేమి హామీలు ఇచ్చినంటే చెప్పుకోవడం తెలియదు. ఒకసారి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు 100 రోజులు 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి ఇప్పటికి 365 రోజులు అవుతుంది. ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేకపోయింది. ఒక్కసారి ఆలోచించాలి. 2 లక్షల జాబులు ఇస్తామని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. నిరుద్యోగులకు 2 లక్షల జాబులు ఇస్తానని ఎంతమందికి ఇచ్చిండో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అదేవిధంగా ఎకరాకు 15,000 రైతు భరోసా అన్నాడు. రైతులకు 15,000 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఎంతమంది రైతులకు ఇచ్చిరో మీరు ఈ ఏడాది సెలబ్రేషన్ చేసుకుంటారు కదా, ఏమైనా రిలీజ్ చేయగలుగుతారని అడుగుతున్నాం. అదేవిధంగా అబ్బా తాతలకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి 4,000 రూపాయలు మర్చిపోయారా? అసలు జ్ఞాపకం లేదా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. లేకుంటే మీరు మాట్లాడి రిపీట్ చేసుకొని ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా 2,500 మన ఆడబిడ్డలకు నెలకు ఇస్తానని చెప్పాడు. 2,500 రూపాయలు అన్న. ఇవన్నీ ఆయన చెప్పినా చెప్తున్నా, ఏ ఒక్కటి కూడా కాదు, అన్నీ మనం పేపర్ కటింగ్ ఉన్నాయి, ఆయన చెప్పిన వాయిస్ ఉన్నాయి, అన్నీ చెప్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు. కౌలుదారులకు 15,000 ఇస్తాడు. రైతు బంధు ఓన్లీ రైతులకే వస్తుంది. హైదరాబాద్లో వండుకున్న రైతు బంధు వస్తుంది. దీనికి కౌలుదారులకు కూడా 15,000 ఇస్తానని చెప్పాడు. కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాడు. మరి ఎవరికి వస్తుంది రేవంత్ రెడ్డి గారు? ఎవరికి వస్తుంది బట్టి విక్రమార్క గారు? మీరు ఏడాది పాలన సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, పండుగ అంటారు కదా, మరి ఎవరి పండుగ ఒకసారి చెప్పాలి. మన ఆడబిడ్డలకు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తాడు. మరి ఎన్ని తులాలు ఇచ్చిండు? ఏ బంగార షాప్కి తెచ్చి ఇచ్చిండు? మరి ఎంతమంది ఆడపడుచులకు ఇచ్చిండో ఒక్కసారి ఆయన రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలకు సమాధానం చెప్పలేకుండా రేవంత్ రెడ్డి దాటేస్తుంది మధ్యలో మాట్లాడడం. అదేవిధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను. నేను వచ్చిన వెంబడే డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ బర్త్డే ఉంది. మీరందరూ బలిదేవత అంటారు. నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు. మన ప్రాంతంలో నేను నిజంగా చెప్తున్నాను, మన ప్రాంతంలో మహేశ్వరంలో కానీ కందుకూరులో కానీ 50% రాలేదు. కందుకూరు లిస్ట్ అన్న రానున్న లిస్ట్ మొత్తం ఒకసారి ప్రెస్ వారు ఒకసారి దీన్ని చూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నారు. ఎందుకంటే ప్రజలు తీసుకోవాలి. రానున్న లిస్ట్ ఉంది, డేటా మొత్తం మీకు ఇస్తా. అదేవిధంగా మహేశ్వరంలో కూడా రాని వాళ్ళ లిస్ట్ ఎంత అధికారికంగా తీసుకున్నారు. అదేవిధంగా బడంగపేట ప్రాంతంలో కూడా రాని వాళ్ళ లిస్ట్. ఒకసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది వీటి మీద సమాధానం. నిజంగా చెప్తున్నాం, నిజంగా ఎంతమంది మోసం చేసినంటే ఇంకో విషయం చెప్పాడు. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తా అని చెప్పినాం. ప్రతి పేదలకు 200 యూనిట్లు ఇస్తాను. దాదాపు 130 ఇల్లు ఉన్నాయి మన ప్రాంతంలో. మరి ఎంతమందికి ఇస్తుందో ఒకసారి మన రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పాలన చెప్పాలి. అదేవిధంగా 4 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను. ఇందిరమ్మ పేరు మీద 4 లక్షల ఇల్లు కట్టిస్తాను. మరి ఎక్కడ పునాది తీసినావు? ఏడ ఇల్లు కట్టినావు? ఎవరికి ఇచ్చినావు? ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇంకో విషయం, అమరవీర కుటుంబాలకు 250 గజాలు ఇస్తా అని చెప్పాడు. అంటే ఏ వర్గానికి దొరికినా వదలది. 250 గజాలు ఇస్తాని మరి ఎవరైనా యాదుందా? మీరు మర్చిపోయిరా? ఎవరికి ఇస్తారు? నిరుద్యోగ వృద్ధి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఎవరికి ఇచ్చినావన్నా? ఈ 4,000 ఎవరికైనా ఇచ్చినావా? ఎవరికి? ఫార్మాసిటీ పేరు మీద ఇప్పుడు గతంలో భూములు పోయి చాలా ఇబ్బంది పడుతుంది. ఫార్మాసిటీ మీద భూములు పోతే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ కోదండరెడ్డి గారు వచ్చి కొట్లాడు, భారతీయ జనతా పార్టీ కొట్లాడింది. మరి ఫార్మాసిటీ గురించి ఏందో చెప్పాలి. ఈ ప్రాంతంలో కొత్త కథ ఇచ్చాడు. టీఆర్ఎస్ పార్టీ ఫార్మాసిటీ మీద ఫార్మా భూములు తీసుకుంటే ఇప్పుడు ఇంకో కథ ఏంటంటే 300 ఫీట్ల రోడ్ కావాలని, 330 ఫీట్ల రోడ్ కావాలని 4th సిటీ కానీ ఇప్పుడు ఒక రోడ్ తీసుకోబోతుంది.
దాని మీద మాట్లాడమంటే వీళ్ళు ఏం మాట్లాడుతారో అర్థమవుతుంది. మనం తీసుకొచ్చి ఒకరోజు భోజనం పెట్టి వీళ్ళంతా రైతులు ఒప్పుకున్నట్టు చెప్తున్నాం. అయ్యా నిజంగా 330 ఫీట్లు పోతే కొంగరకాల నుంచి మనం మీర్కాన్పేట వరకు పోతే 450 ఎకరాలు పోతుంది. 450 ఎకరాలు పోతుంది. 1900 కుటుంబాలు నాశనం అవుతుంది. తాత ముత్తాతల నుంచి భూమిని వాళ్ళు కాపాడుకుని వచ్చి 3 కోట్ల రూపాయలకు ఎకరా పెట్టుకుంటే దాదాపు 130 కోట్ల రూపాయలు పోతుంది. 1300 కోట్ల రూపాయలు పోతుంది. సారీ 1300 కోట్ల రూపాయలు పోతుంది. 1300 కోట్ల రూపాయలు ఆస్తి తీసుకుంటే మరి మహేష్ కాన్సెప్ట్ ఇచ్చిందంతా మీరు ఏమిచ్చారు ఇప్పటి వరకు? దీని మీద మాట్లాడమంటే వీటి మీద చెప్పరాలి. నువ్వంటే మైకు దొరికి తిరుగుతాం, కొడతాం, పండబెడతాం, తొక్కిస్తాం. ఇది మన భాష, ఇది మన సార్ భాష, రేవంత్ రెడ్డి గారి భాష. రేవంత్ రెడ్డి గారు ఇంకోటి సూటి ప్రశ్న అంటుంది. మీరు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మా అధ్యక్షుడి మీద మా కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసి భూదాను భూములు సబితా ఇంద్రారెడ్డి గారు అంచనలు తీసుకుంటారు, భూదాను భూములు సబితా ఇంద్రారెడ్డి గారు అంచనలు తీసుకుంటారు, నీ సొంత విలేజ్ తిమ్మాపూర్లో తీసుకుంటే కిషన్ రెడ్డి గారు ఎందుకు నోరు పెరుగుతారని అడిగారు. మరి ఈయన ఏమైంది అడుగుతున్నాం. కిషన్ రెడ్డి గారు మీ కంటికి కనిపిస్తారని అడుగుతున్నాం అన్నాడు. కానీ ఈ రోజు అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు సీఎం అయినావు, ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఈ భూదాను భూములు పోతుంటే సబితా ఇంద్రారెడ్డి గారికి మీకు ఒప్పందం అయిందా? మీకు ఒప్పందం ఉందని నేను అంటున్నా సూటిగా. ఎందుకంటే ఇదే తుక్కుడ మున్సిపాలిటీలో మన రాజధాల ప్రాంతంలో ఒక్కోడు భూములు రైతులు పోతేనేమో పట్టాలు కావు. కలెక్టర్ ఆఫీస్ పోతుంటే మీ మీడియా సోదరు కానీ యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టే పేపర్లకు వస్తే ఆ రోజు నేను సైడ్కి పోతే ఆ భూముల మీద మనం పోరాటం చేసి మరి ఆ భూముల గురించి మీరు ఎందుకు స్పందిస్తున్నారు? సబితా ఇంద్రారెడ్డి వేరు కాదు, రేవంత్ రెడ్డి వేరు కాదు. ఎందుకు చెప్తారంటే మీరు ఒకసారి అంచుకోండి, ఆ ఇద్దరు గతంలో కలిసి ఉన్నోలే, అక్కకు తమ్ముడు అనుబంధ సంబంధాలు ఉన్నాయలకు. ఈ విధంగా పోతే అన్న ఇంకా మీకు ఇంకో విషయం, ఎందుకంటే మన ప్రాంతంలో ఇవన్నీ 6 గ్యారెంటీలు 66 మోసాలను ఈ మొత్తం సార్ చెప్పిన ఇవన్నీ పేపర్స్ అన్ని ప్రతి ఒక్కటి పేపర్స్ ఇస్తున్నా. అదేవిధంగా పోతే మన ప్రాంతంలో ఎమ్మెల్యే గారు, మన ప్రాంత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే గారు. ఎందుకు ఎంఐఎం పార్టీ అంటున్నాం మీరు మొత్తం చదివితే మీకు ఒక అర్థమవుతాను. బడంగపేట కార్పొరేషన్లో ఎలక్షన్ కంటే ముందు గ్రీన్ జోన్ ఓపెన్ జోన్ ఎత్తేస్తా అని చెప్పి అక్కడ చాలా మంది ఇల్లు రూపాయి కట్టుకుంటే లోన్లు వస్తాయి. గ్రీన్ జోన్ ఓపెన్ జోన్ ఎత్తేస్తా అని చెప్పి ఒక జీవో కాపీ తీసుకొచ్చి చూసాం. ఆ దొంగ జీవో ఓట్లు వేసుకున్నా ఏమైనా అంటున్నాం. ఈరోజు మనకు ఎందుకు కొట్లాడుతూనే ఉంటున్నాం. అంటే ఇంకో విషయం మీకు కూడా ఐడియా వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మీద షార్ట్ షీట్ కదా. సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు మాట్లాడతారు? ఆమె ఎమ్మెల్యే కాబట్టి ఆమె ఇచ్చిన ఆమెలే మాట్లాడు. కాంగ్రెస్